వైఎస్ భాస్కర్ రెడ్డి వైసీపీ నేత దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి నోటీసులు జారీ అయ్యాయి. పులివెందుల్లో టీడీపీ నాయకుడు విశ్వనాథ్ రెడ్డిని బెదిరించారని కేసు నమోదు చేశారు పోలీసులు. హైదరాబాద్కు వెళ్లి నోటీసులు అందజేశారు. అయితే ఫోన్లో బెదిరించిన అంశంపై వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. వివేక హత్య కేసులో ఉన్న భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి నిందితులుగా ఉన్నారు. అయితే తనను చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని, తనకు ప్రాణహాని ఉందని ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలో చేరిన పులివెందుల మండల ఉపాధ్యక్షుడు విశ్వనాథ్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. వివేక హత్య కేసులో నిందితులైన వైఎస్ భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఫోన్లో బెదిరింపులకు దిగినట్లు, తమతో మాట్లాడటానికి కర్నూలుకు రావాలంటూ హెచ్చరించినట్లు తెలిపారు. వైసీపీలో అవమానాలు, వేధింపులు భరించలేకనే టీడీపీలో చేరా అన్నారు. ఈ నేపథ్యంలో గత 2 రోజులుగా భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి బెదిరింపులకు గురి చేస్తున్నారని చెప్పారు. ఫోన్లో ఇష్టానుసారం బూతులు తిట్టారని, చంపేస్తామంటూ హెచ్చరిస్తున్నారని తెలిపారు. తనకు ప్రాణహాని ఉందని మీడియా ఎదుట విలపించారు. ఈ నేపథ్యంలోనే భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. నమస్కారం. నేను పార్టీ మారక ముందు రోజు నుండి ఎక్కువ ఒత్తిడి చేస్తుంటే భయపడి పార్టీలో చేరాలని నిర్ణయించుకొని చేరక ముందు నుంచి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి శుక్రవారం రోజు 7:04 నాకు ఫోన్ చేసి నువ్వు ఎట్ట పార్టీలో పోతావు, మారడానికి కుదరదు, ఎలక్షన్లో మాకు ఎలక్షన్ మూమెంట్ ఇది, నీ ఇష్ట ప్రకారం చేసి చాలా ఇబ్బంది పడతావు అన్నారు. లేదు నేనైతే పార్టీ మారుతానని చెప్పి అతను బెదిరించిన తర్వాత ఎంపీ పిఏ రాఘవరెడ్డి విపరీతమైన కాల్స్, నాకు విపరీతమైన కాల్స్. తర్వాత వైఎస్ భాస్కర్ రెడ్డి, నేను కర్నూలు దగ్గరికి వచ్చి మాట్లాడాల్సిందే, ఎందుకు నువ్వు పార్టీ మారుతావు, అవి చెప్పలేని విధంగా మాట్లాడినారు. ఎక్కువ మేము మా మాట వినకపోతే నిన్ను ఏ విధంగా చాలా జాగ్రత్త అని బెదిరించి, తర్వాత మా ఊరు గంగాధర్ రెడ్డి జెడ్పీటీసీ చిన్న ఆయన అవుతాడు, అతనితో బెదిరింపు. మొత్తం ఎన్ని కాల్ చేశారో చూడండి. వాట్సాప్ కాల్ ఉన్నాయి, మామూలు కాళ్ళు ఉన్నాయి. వీళ్ళు నన్ను ఏం చేస్తారనుకునక దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి తీయండి, రాఘవరెడ్డి, గంగాధర్ రెడ్డి ఎంత హీనంగా మాట్లాడుతున్నారంటే నన్ను చెప్పలేని విధంగా మాట్లాడుతున్నారు. బయట వ్యక్తులను పంపించి ఏమన్నా ఫోన్ ఎత్తకపోతే ఏమన్నా దాముకుంటా అనుకున్నాడేమో, చాలా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బెదిరించాను. ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, పోలీసులు జారీ చేసిన నోటీసుల్లో ఏం పేర్కొన్నారు? మొత్తానికి 3 రోజుల క్రితం ఏసీ తుమ్మలపల్లికి చెందినటువంటి మండల ఉపాధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో విశ్వనాథ్ రెడ్డి వైసీపీ నేతలు బెదిరించానటువంటి దాని మీద కేసు నమోదైంది. దీనిపై అదే రోజు విశ్వనాథ్ రెడ్డి ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి దాన్ని ఏ విధంగా బెదిరించారు, తర్వాత ఎప్పుడప్పుడు బెదిరించారు, తనకు ఎన్ని ఫోన్ కాల్స్ వచ్చాయని మీడియా ముందు తన ఫోన్ కాల్ లిస్ట్ కూడా చూపించడం జరిగింది. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు కూడా వైసీపీ నేతల వైఖరి పట్ల తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఆ రోజు ప్రకటన కూడా చేయడం జరిగింది. ఎవరైతే భాస్కర్ రెడ్డి ఉన్నారో, తర్వాత వచ్చేసి దేవిరెడ్డి శంకర్ రెడ్డి ఉన్నారో, ఇద్దరు కూడా వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇద్దరు నిందితులుగా ఉన్నారు. తర్వాత బెయిల్ పై హైదరాబాద్ లో ఉన్నారు. బెయిల్ కండిషన్ ప్రకారం హైదరాబాద్ దాటి రాకూడదు. అయినా కూడా వీరు హైదరాబాద్ విశ్వనాథ్ రెడ్డిని బెదిరించినటువంటి వాళ్ళు చెప్పినటువంటి విధానం చూస్తే, మేము కర్నూలుకు వచ్చాము, నువ్వు కర్నూలు రా, మీతో మాట్లాడాలి అనేటువంటి ఒక బెదిరింపు ధోరణితో మాట్లాడదు. ఇదే కాకుండా ఎవరైతే ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి ఉన్నాడో, అలాగే ఇంకొకరు గంగాధర్ రెడ్డి, వీరిద్దరు కూడా ఫోన్ చేసి తన దుర్భాషలాడడంతో కాదు తాను ప్రాణాలు తీసుకొని చంపేస్తామని బెదిరించినటువంటి ఈ ఘటన. దీనిపై మొత్తానికి పోలీసులు కేసు ఆ రోజు నమోదు చేశారు. దీనిపై విచారణ సాగుతుంది. అయితే విచారణలో భాగంగా ఇవాళ వారికి నోటీసులు కూడా జారీ జరిగింది. ఆ నోటీసులు అందించేందుకు స్వయంగా పులివెందు నుంచి
పోలీసులు హైదరాబాద్ కు వెళ్లి ఈ నోటీసులు అందజేసినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ మేరకు పోలీసులు కూడా పత్రికా ప్రకటన కూడా చేయడం జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ శర్మ. సో తనకు ప్రాణహాని ఉందంటూ తనకు బెదిరింపులకు లోనవుతున్నాను, తనకు బెదిరింపులకు గురి చేస్తున్నారు, అదేవిధంగా తనకి ఫోన్ చేసి తనను తిడుతూ ఉన్నారు, బెదిరిస్తున్నారు అని చెప్పి కూడా విశ్వనాథ్ రెడ్డి ఇప్పుడు చెప్పడం అయితే జరిగింది. అయితే పార్టీ మారిన తర్వాత పార్టీ మారక ముందలే అక్కడ అవమానాలు తట్టుకోలేక, వైసీపీలో అవమానాలు తట్టుకోలేక నేను టీడీపీలోకి చేరాను అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే ఆ తర్వాత ఇప్పుడు ఫోన్ చేసి కూడా ఇటు శివశంకర్ రెడ్డి అదేవిధంగా భాస్కర్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా వైఎస్ వివేకానంద హత్య కేసులో ఎవరైతే నిందితులు ఉన్నారో వారిద్దరూ కూడా నాకు ఫోన్ చేసి నన్ను బెదిరిస్తున్నారు అంటూ కూడా, నేను భయభ్రాంతులకు గురవుతున్నా, నన్ను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అంటూ కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఈరోజు స్వయంగా కూడా పోలీసులే వెళ్ళి హైదరాబాద్లో ఉన్నటువంటి వైఎస్ భాస్కర్ రెడ్డి అదేవిధంగా శివశంకర్ రెడ్డి వీళ్ళిద్దరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి.